హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి. చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు. అండ్ ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిన్లో నేను ఏం పౌడర్ వేసుకున్నా అని చూస్తున్నారు కదా, నేను వీట్ ఫ్లోర్ వేసానండి. గోధుమ పిండి అంటారు కదా, గోధుమ పిండి. అండ్ ఆల్సో ఇంగ్రీడియంట్స్ ఆర్ బనానాస్ అండ్ ఎగ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ బనానాస్ లైక్ ఎలా అంటే 4 బనానాస్ ఆర్ 3 or 4 ఎగ్స్ సరిపోతాయి, ఆర్ 2 ఎగ్స్ ఉన్నా పర్లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈ కప్ మాత్రం నేను లాస్ట్లో చెప్తాను, తర్వాత చెప్తాను ఇదేంటి అని. సో ఇదేంటంటే షుగర్ని నేనైతే ముందే మిక్సీ పెట్టుకున్నానండి, ఎందుకంటే టైం ఎందుకు వేస్ట్ అని. సో దీంట్లో మిక్సీ జార్లో షుగర్ నేను మిక్సీ పెట్టుకొని ఉన్న పౌడర్ ఇది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇఫ్ సపోజ్ ఈ కప్ మనం తీసుకున్నట్టయితే ఈ కప్ నుంచి నేను వీట్ ఫ్లోర్ని 4 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్లో వేసుకున్నాం అనుకో, లైక్ గోధుమ పిండిని 4 కప్ గోధుమ పిండి బేసిన్లో వేస్తే ఈ షుగర్ పౌడర్ మాత్రం 1.5 వేయండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది, లైక్ టేస్ట్ని బట్టి. ఆరెల్స్ మీకు ఎక్కువ స్వీట్గా కావాలి బిస్కెట్స్ అంటే యూ కెన్ యాడ్ మోర్. ఆరెల్స్ మాకు షుగర్ వద్దు, షుగర్ తినలేము ఎక్కువ మేము అంటే మీరు జస్ట్ ఒక 1.5 కప్ వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే చాలామంది షుగర్ అవాయిడ్ చేస్తారు. సో వాళ్ళకి మనము ఇది పెద్దవాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అదే మీరు నార్మల్గా తినాలి అనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు. సో అవంతా కలిపి మిక్స్ చేశాను చూడండి. ఇలా మిక్స్ చేయండి నీట్గా. షుగర్ పౌడర్ అండ్ గోధుమ పిండిని 2 మీరు మిక్స్ చేయండి. ఇలా వెల్ మిక్స్డ్ లాగా చేసి అవి 2 నీట్గా కలిసిపోవాలి. దాని తర్వాత మెయిన్గా మనకు కావాల్సింది బనానాస్ అని మెన్షన్ చేశా కదండి, చాలా హెల్దీ అండి. ఇదేంటంటే మనం బనానాస్ అండ్ ఎగ్స్ చాలా హెల్దీ. రోజుకొక బిస్కెట్ తిన్న చాలు, చాలా హెల్దీ అండి నిజంగా. మన కిడ్స్కి మాత్రం, పిల్లలకు మాత్రం, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఆర్ ఎల్స్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా స్నాక్స్ లాగా, లంచ్ బాక్స్ లాగా ఆర్ ఎల్స్ స్నాక్స్ బాక్స్ లాగా పెట్టచ్చు. చాలా హెల్దీ, ఎందుకంటే ఇక్కడ మనం బనానాస్ అండ్ ఎగ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి. అదే మనం బయట బిస్కెట్స్ దాంట్లో ఉన్నాయి, మనం ఇప్పుడు చాలామంది అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇదేంటి అంటే బనానాస్ మిక్స్ చేశానండి చూడండి. ఆల్రెడీ మిక్సీ చేసిన బనానాస్ నేనైతే 4 బనానాస్ తీసుకున్నా, ఎందుకంటే ఒక 4 బనానాస్ అయితే కొంచెం మనకి హెల్తీగా బాగుంటాయని అంతే తీసుకున్నా. అండ్ ఆల్సో ఇంకొకటి నోట్ ఏంటంటే అసలు వాటర్ అనేది మనం ఎక్కడ యూస్ చేయమండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ వాటర్ అనేది యూస్ చేయకుండా చేయాలి. ఇది వాటర్ అస్సలు యూస్ చేయకుండా ఇలా వెల్ మిక్స్డ్గా చేయాలి. చూడండి నేను ఎలా అయితే కలుపుతున్నానో మీరు కూడా అలా మొత్తం కలపాలి, లైక్ ఎలా అయితే ఒక చపాతీ పిండిలాగా. అండ్ ఇక్కడ నేను ఎందుకు ఎగ్ యాడ్ చేశాను మీకు ఒక డౌట్ ఉంటుంది. సపరేట్గా నేను ఎందుకు యాడ్ చేశాను అంటే నాకు కొంచెం పొడిగా ఉంది, కలవలేదు ఇంకా. సో నేను ఏం చేశాను అంటే ఇంకొక ఎగ్ యాడ్ చేశాను అనమాట. సో మీరు కూడా సేమ్ నేను చెప్పాను కదా వాటర్ అయితే యూస్ చేయొద్దు అని. సో అండ్ ఆల్సో క్రిస్పీగా కూడా ఉంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. సో నేను అందుకే ఇంకొక ఎగ్ అయితే యాడ్ చేసేసి మిక్స్ చేస్తున్నా చూడండి. కొంచెం మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే. కాకపోతే మీరు మాత్రం పేషెన్స్తో మంచిగా మిక్స్ చేయండి నీట్గా. వెల్ మిక్స్డ్గా చేస్తే, ఎంత వెల్ మిక్స్డ్గా చేస్తే అంత క్రిస్పీ అండ్ టేస్టీ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసారా నేను ఎలా చేశాను, ఒక చపాతీ లాగా, మొత్తం చపాతీ పిండిలాగా రౌండ్గా నేను చేశాను. కనిపిస్తుంది చూసారా వీడియోలో చూసినట్టు, సేమ్ చపాతీ పిండిలాగా మీరు కూడా చేయండి. సేమ్ ఇలానే ట్రై చేయండి నీట్గా. ఒక చపాతీ అయితే ఎలా ఫుల్ అవుతుందో ఒక పెద్దగా చేయండి, చపాతీ పిండిలాగా చేశాను కదండి. ఖచ్చితంగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి, నేను చెప్తున్నా కదా. ఖచ్చితంగా నేనైతే నా ఆఫీస్కి అయితే నేను తీసుకెళ్తాను రోజు స్నాక్స్ లాగా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి నేనైతే నీట్గా చపాతీ అయితే చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నానో మీరే షాక్ అవుతారు. బిస్కెట్స్ అంటున్నా, మరి బిస్కెట్స్కి ఓవెన్ ఉండాలా ఆర్ ఎల్స్ మీరు అనుకున్నట్టు ఏదైనా కేక్ టైప్ అనుకుంటున్నారో అలా ఏం లేదు, నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఆల్సో గ్లాస్ చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా,
ఇక్కడే మీకు తెలియాల్సిన ట్రిక్ ఉంది. గ్లాస్ ఎందుకు నేను యూస్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా, లెట్స్ సీ. గ్లాస్తోనే అసలైన పని ఉందండి. చూడండి, ఇప్పుడు నేను ఈ గ్లాస్తో బిస్కెట్స్ చేయబోతున్నా. అదేంటండి గ్లాస్తో బిస్కెట్స్ ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారా? సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టుకున్నాను. అవి మీకు ఇక్కడ రౌండ్గా కనిపిస్తున్నాయి కదండి, అవే బిస్కెట్స్. అందుకే ఇప్పుడు నేను అవన్నీ బిస్కెట్స్ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, గ్లాస్తో నీట్గా ఇప్పుడు మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు చూడండి, నేనైతే నా గ్లాస్తోని నేను మాత్రం రౌండ్ షేప్ బిస్కెట్స్ అయితే చేస్తున్నా. చూడండి, నేనైతే ఏదైతే విధంగా చూపిస్తున్నానో అలాగే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆల్సో నా దగ్గర గ్లాసే ఉంది కాబట్టి నేను గ్లాస్ షేప్లోనే చేస్తున్నా. కానీ మీ దగ్గర ఏవైనా కొన్ని బిస్కెట్ షేపర్స్ దొరుకుతాయి, లైక్ స్టేషనరీలో కాదు కానీ ఏదైనా కిచెన్ ఐటమ్స్ దగ్గర దొరుకుతాయి, లైక్ డిమార్ట్స్ అలా దొరుకుతాయి, షేపర్స్ దొరుకుతాయి. అలా మీరు ఏమైనా ట్రయాంగిల్ షేప్, స్క్వేర్ షేప్ అలాంటి షేపర్స్ దొరుకుతాయి కిచెన్ ఐటమ్స్లో. సో మీరు అది తీసుకొని బిస్కెట్స్ మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలకి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో ఉంటే కూడా తింటారు. అండ్ ఆల్సో టేస్టీ కూడా బాగుంటుంది కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి, నేను ఎట్లా అయితే దాన్ని షేప్గా రౌండ్గా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే ట్రై చేయండి. నీట్గా చేసి ఒక ప్లేట్ ఆర్ వన్ పేపర్లో అన్నీ అలా సెట్ చేసి పెట్టుకోండి నీట్గా ఫ్యాన్ కింద. సో దట్ మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు నీట్గా 1 by 1 మనం వేసినప్పుడు చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి చూడడానికి కూడా. నేనైతే రౌండ్గా చేస్తున్నా. కానీ ఇక్కడ వన్ మోర్ ఫాల్ట్ ఏంటంటే, మిగిలిన చపాతీ చూసారా, అక్కడ మనము ఏదైతే ఆ గ్లాస్తో చేసినవి వరకు ఒక 5 వస్తాయండి. మిగతావి ఇలా షేప్లెస్గా వస్తాయి చూడండి. దాన్ని మీరు కొందరైతే కట్ చేసుకొని చిన్నగా కావాలనుకున్న వాళ్ళు అలానే ఫ్రై చేసేసుకోండి. లేదు నాకు మొత్తం రౌండ్ షేప్లోనే నీట్గా కావాలి అనుకుంటే మీరు మళ్ళీ ఆ పిండిని మొత్తం మిక్స్ చేసి మళ్ళీ సేమ్ చపాతీ, సో దట్ అప్పుడు అన్నీ సేమ్ మంచిగా బిస్కెట్స్ లాగా ఉంటాయి. ఎవరికైనా ఇవ్వడానికైనా ఆర్ ఎల్స్ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తినడానికైనా బాగుంటాయి. సో నేనైతే అలా చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. దీన్ని ఎలా ఫ్రై చేయాలి అండ్ ఏ ఆయిల్ యూస్ చేయాలి అండ్ ఆల్సో ఏ ఫ్లేమ్లో యూస్ చేయాలి అది కూడా నేను చెప్తాను. చూడండి, నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. చూడండి, ఆయిల్ అయితే ఆల్రెడీ నేను పోర్ చేసి పెట్టుకున్నాను కడాయిలో ఆల్రెడీ హీట్లో ఉంది. ఆల్రెడీ మంచిగా హీట్లో ఉన్నప్పుడు ఆ బిస్కెట్స్ మాత్రం వేయండి. ఎందుకంటే మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేలా కావాలి అనుకుంటే మీరు కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఆయిల్ని మాత్రం ఒక 100 degrees అయ్యేలాగా చూడండి. సో దట్ ఫాస్ట్గా అవుతాయి అండ్ ఆల్సో గోల్డెన్ మొత్తం కుక్ అయ్యేలాగా అవుతాయి. అండ్ కేర్ఫుల్గా 1 by 1 ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మీరు వేయండి ఆయిల్లో. చాలా కేర్ఫుల్గా ఉండండి ఆయిల్ దగ్గర వేసేటప్పుడు. ఎందుకంటే చిన్న ఆయిల్స్ అలా మళ్ళీ వాటర్ కానీ ఏదైనా తడి ఉన్నా సరే అలా పైకి వస్తాయి కదండి. సో చూసుకొని చాలా కేర్ఫుల్గా 1 by 1 అలా వేయండి. నేనైతే చూసానండి, ఒక్క టైంలో అయితే నేను ఒక 8, 7, 10 అలా వేసేసాను బిస్కెట్స్. ఎందుకంటే ఫాస్ట్ అవుతుందని. ఇక్కడ నా కడాయి కూడా పెద్దది కాబట్టి నేను అన్నీ వేసాను. మీరు చిన్న కడాయిలో వేసుకున్నా పర్లేదు. ఒక 5 బిస్కెట్స్ ఎట్ ఏ టైం అవుతాయి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా వేసుకోండి. చూసారా, ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఒక పూరీలాగా చిన్నగా అలా మోల్డ్ అవుతున్నాయి. చాలా బాగున్నాయి కదా చూడ్డానికి కూడా. నేను అలా స్పూన్తో మీరు కొంచెం అటు ఇటు అనేసి కొంచెం ఫ్లిప్ చేస్తూ ఉండండి మధ్యలో. ఎందుకంటే అలా ఫ్లిప్ చేయకుండా ఉంటే వన్ సైడ్ మొత్తం మళ్ళీ మాడిపోవడం ఉంటుంది. సో ఫ్లిప్ చేస్తూ ఉండి దగ్గర కిచెన్లోనే అక్కడే ఉండి అయిపోయేదాకా మీరు కదలకుండా చూసుకోండి. అండ్ ఫ్లేమ్ కూడా కొంచెం ఆల్రెడీ హీట్లోనే ఉన్నప్పుడు మీరు స్లో ఫ్లేమ్ చేసుకొని కంటిన్యూగా ఫ్రై చేస్తూ ఉండండి. చూసారా, ఇలా ఎలా అయితే కనిపిస్తుంది కదా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అప్పుడే మీరు తీయండి. అప్పటిదాకా తీయకండి, ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి. అదొకటి మీకు ట్రిప్ చెప్తున్నాను. ఎందుకంటే కొందరు ఏమనుకుంటారంటే
మాడిపోయాయి అనుకుంటారు, అదేం కాదు. క్రిస్పీ ఉండాలంటే మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. చూడండి ఎంత బాగా క్రిస్పీ, సూపర్ ఉంది. నేనైతే ట్రై చేశాను అండ్ మా ఫ్యామిలీ వాళ్ళకు ఇచ్చాను, చాలా టేస్టీగా ఉంది అని కూడా చెప్పారు. సో దట్ నేను అదే చెప్తున్నా, మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో మీ కిడ్స్ కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇష్టపడి తింటారు. అండ్ ఆల్సో చాలా హెల్దీ, నేను మెన్షన్ చేసినట్టే హెల్దీ బిస్కెట్స్ అని చెప్తున్నాను. ఆయిల్లో ఫ్రై చేసాం కానీ మనం ఎక్కడ అసలు వాటర్ కానీ ఎక్కడ ఆయిల్, జస్ట్ ఫ్రై కోసమే వాడాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పటి నుంచి నేను చాలా వీడియోస్ ట్రై చేద్దామని చూస్తున్నాను. ఇంకేమైనా వీడియోస్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బాయ్.